మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి గత నెల 27న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాని ముఖ్య అనుచరుడు వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకట శేషయ్యకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన తనను లైంగికంగా వేధించారన్న ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసులపై కాకాని తీవ్రంగా స్పందించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటాచలం సీఐ సుబ్బారావు ఖాకీ దుస్తులు తీసేసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు, లోకేష్ చుట్టూ తిరగాల్సిందేనని హెచ్చరించారు. కాగా పోలీసులను, అధికారులను మాజీ మంత్రి కాకాని బెదిరించారని, కేసు విచారణ సక్రమంగా జరగకుండా నిర్వీర్యం చేయాలని చూశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కాకాని ఏమన్నాడో చూడండి. మందల వెంకట శేషయ్య అనేటువంటి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకుడు. ఈరోజు అతని కుటుంబం రాజకీయంగా ప్రజలకు చేరువై అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. వెంకట శేషయ్య యాదవ్ జెడ్పీటీసీగా పనిచేశాడు. వాళ్ళ పిన్నమ్మ మండల ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. వాళ్ళ శ్రీమతి ఈరోజు రాజేశ్వరమ్మ సోదరి ఈరోజు వెంకటాచలం మండల కేంద్రానికి సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసింది. ఈ అంచెలంచెలుగా ఎదగడం జీర్ణించుకోలేనటువంటి సోమిరెడ్డి అనేక సందర్భాల్లో సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు శేషయ్య. సోమిరెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలని ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేదా సమావేశాల్లో సభల్లో కానీ గట్టిగా నిలదీసినటువంటి వాడు. దానివల్ల ఈరోజు ఒక సుబ్బారావు అనేటువంటి ఒక సీఐని అక్కడ నియమించుకుని వెంకటాచలం స్టేషన్లో తాను చెప్పినట్టుగా చేయాలనేటువంటి కండిషన్తో అతను తెచ్చుకుని శేషయ్యని ఈరోజు రిమాండ్ చేయడానికి ఎవరైతే నేరం చేస్తేనో దొంగతనానికి పాల్పడితేనో పట్టుకుని శిక్షించాల్సినటువంటి సీఐ, పట్టుకుని సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళతో పాటు వాళ్ళకి రెవెన్యూ సిబ్బందిగా ఉన్నటువంటి ఆర్ఐ రవికుమార్ వీళ్ళందరూ సహకరించి శేషయ్యని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. అందుకే ఈరోజు ఎస్పీ గారు లేరు. ఎస్పీ గారు ఉంటారని నేను, నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరం రావడం జరిగింది. ఎస్పీ గారు లేరు, అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. నేనే గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా దీని మీద పరిశీలిస్తారో తెలియదు. అడిషనల్ ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఈ వివరాలన్నీ కూడా, మీరు ఇచ్చినటువంటి అన్ని వివరాలు కూడా ఇవి తప్పుగానే అనిపిస్తున్నాయి, దీని మీద విచారణ జరిపిస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యపడుతుందా? ఒకవేళ నిజంగా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం వీళ్ళకు ఉందా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. అయితే క్లుప్తంగా చెప్పాం. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు దానికి సంబంధించి దీనికి ఎవిడెన్స్ లేదు అని రిటర్న్ చేసిన తర్వాత వేకువజామున 2 గంటలకి 24వ తేదీ రిటర్న్ చేసేటప్పుడు నేను, నాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు ఉన్నాం, సోదరుడు శాసన మండలి సభ్యులుగా మేము ఉండి ఆ రోజు రిటర్న్ చేసి వెనక్కి పంపించేసిన తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ నాట్ అవైలబుల్ అగైన్స్ట్ అక్యూజ్డ్ అని రాశాడు. అని రిటర్న్ చేశాడు మ్యాజిస్ట్రేట్ గారు. రిటర్న్ అని చెప్పి రాశాడు. తెల్లవారికల్లా ఒక దొంగ స్వాధీన మహజర్నామా సృష్టించి వాళ్ళ అత్తామామ ఇంట్లో లేకుండానే వాళ్ళు ఉన్నట్టుగా పేర్కొని వాళ్ళ మామ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్గా చెప్తూ 2 ఖాళీ స్టాంప్ పేపర్లని కోర్టుకు సమర్పించి దాని ఆధారంగా ఈరోజు శేషయ్యని రిమాండ్కి పంపించడం జరిగింది. దీంట్లో క్లియర్గా రాశాడు, pursued the material submitted before me with remand report. Hence, the accused is remanded to judicial custody till 6/1/2025 అని చెప్పి 24వ తేదీ జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆట. దీనికి ప్రధానమైనటువంటివి ఏంటంటే, ఏదైతే AL 86074 అని చెప్పి ఖాళీ స్థలం ఆ అమ్మాయి ఎం శ్రావణి అనే సంతకం పెట్టిందో అధికారులు కోర్టుకు సమర్పించి, ఇది కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫైడ్ కాపీ 15/11/2022 అని పేర్కోవడం జరిగింది. ఇదే విధంగా రెండో కాపీ కూడా AL 68075 15/11/2022 అని పేర్కోవడం జరిగింది. ఈ రెండుకి సంబంధించినటువంటి వివరాలు అడిగితే కళ్ళు బైర్లు గమ్మేటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. కోవూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గారు ఇస్తాడు, ఇది 23/12/2024 నాడు శ్రావణి అనే అమ్మాయికి లోక్నాథ్ సింగ్ అనేటువంటి అతను అమ్మాడు. వాళ్ళకి లోక్నాథ్ సింగ్ అనేటువంటి స్టాంప్ ఇవ్వడానికి 31/7/2024 నాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి మేము విడుదల చేసాం. అంటే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రారు స్టాంప్ ఇవ్వడానికి ఇచ్చినటువంటి డేటు 31 జూలై 2024. వాళ్ళు దానికి సంబంధించి ఇచ్చినటువంటి డేట్ 23/12/2024. అంటే 23/12/2024 నాడు మేము స్టాంప్ పేపర్లు ఇచ్చాము. ఆ శ్రావణి అనే అమ్మాయి తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి. దొంగ డాక్యుమెంట్
దానికి ఆర్ఐ మేము సీజ్ చేసినట్టుగా సంతకం పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి దానికి ఇది ఉదాహరణ. వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్టర్ ఎక్స్ట్రాక్ట్, వాళ్ళకి రిలీజ్ చేసినటువంటి డేట్స్, అన్ని ఆధారాలతో ఈరోజు దీనికి సంబంధించి చర్యలు తీసుకోమని చెప్పాం. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎస్పీ గారు పారదర్శకంగా దీని మీద విచారణ జరిపించి వీళ్ళ మీద చర్యలు చేపడతారని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ అది జరగనటువంటి పక్షంలో ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అందుకనే నేను గతంలో చెప్పా, వీళ్ళు కాకి చొక్కా వేసుకోవడానికి అర్హులు కాదు, కాబట్టి వీళ్ళు కాకి చొక్కా తీసేసి పచ్చ చొక్కాలు తొడుక్కోవాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన భయపడను. ఇటువంటి వ్యక్తులు సమాజాన్ని ఈరోజు మనం సమాజం ముందు ఉంచాల్సినటువంటిది వీళ్ళు దోషులా కాదా, నేరగాళ్లా కాదా? ఇటువంటి వ్యక్తులు నేరస్తులని శిక్షించాల్సినటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తులే నేరగాళ్లుగా తయారైతే, నేరాలకు పాల్పడితే ఇటువంటి వ్యక్తులు కాకి బట్టలు వేసుకుని ఉండడానికి అర్హులు అనేటువంటిది ప్రధానంగా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి, ఈ సమాజం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి ఈ ప్రభుత్వం అసలు నేరాలకి సింహస్వప్నం లేనదని చెప్పి సినిమాలో గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పడం ఆయన. చంద్రబాబు నాయుడు అయితే నేను అట్ట ఇంటంటూ కాదు, లేస్తే మనిషిని కాదని ఈయన. ఇవన్నీ రకరకాలుగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇది నేరుగా దొరికినటువంటిది. ఈ ఆధారాలన్నీ మేము ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కోర్టు ద్వారా వచ్చినటువంటివి. ఆధారాలను ఈరోజు ఇచ్చినటువంటిది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి. అందుకనే అడిషనల్ ఎస్పీ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు చెప్పినటువంటివన్నీ సరిపోయాయి, ఇది తప్పు జరిగింది, ఈ తప్పు ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద విచారణ చేపడతామన్నాం. అందుకనే నేను, నాతో పాటు ఎమ్మెల్సీ గారు, ఈరోజు మిగతా స్థానికంగా ఉండేటువంటి నాయకులు, స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరం వెళ్ళి ఈరోజు ఒక మహిళ, అయ్యా నా భర్తని అన్యాయంగా ఈరోజు ఒక కేసులో ఇరికించారని చెప్పి సోమిరెడ్డికి నేను చెప్పేది, రాజకీయంగా ఎదుర్కోగలిగితే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇవి అటు ఇటుగా అనేటువంటి రాజకీయాలు ఇవి. అంటే నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వాన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని అంతకన్నా చౌకబారు మనిషి, అంతకన్నా దిగజారుడు వ్యక్తిత్వం మరొకటి ఉండదు. కాబట్టి సోమిరెడ్డి లాంటి వాడి వ్యక్తి కోసం, నువ్వేదో 10 రూపాయల సంపాదన కోసం మీరు దిగజారేటువంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకోం. కాబట్టి ఖచ్చితంగా నేను మరలా కూడా చెప్తున్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. నేను మరలా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, అధికారం అనేటువంటిది మార్పిడి జరిగిన రోజు దీని మీద పారదర్శకంగా విచారణ జరిపిస్తే వీళ్ళ 3 ఉద్యోగస్తులకు ఉద్యోగం పోవడం ఖాయం.